లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. స్థానిక సంస్థల్లో వైసీపీ విజయం సాధించడంతో కూటమి బలం తగ్గినట్టేనా? ఏ. తగ్గినట్టే. బి. తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికల ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎదురుదెబ్బే. అయితే ఈ ఓటమికి అంతిమంగా చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు తాత్కాలికం. జగన్ రెడ్డి ఒక ఫైటర్. ఆయన రాజకీయ ప్రస్థానం, పట్టుదల చూస్తే ఆయన తిరిగి శక్తివంతంగా పుంజుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తరాది రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో ఆయన స్నేహం జాతీయ స్థాయిలో బలపడుతున్న ప్రాంతీయ పార్టీల కూటమి 2029లో ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమి గెలుపు ఊపులో ఉన్నప్పటికీ జగన్ రెడ్డి అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, డీబీటీ విధానం ద్వారా లబ్ధి పొందిన వర్గాలు ఇప్పటికీ ఆయనకు అండగా ఉన్నాయనేది వాస్తవం. 2024లో ఓటమికి గల కారణాలు జగన్ అండ్ టీం లోతుగా విశ్లేషిస్తుంటాయి. వ్యవస్థలో మార్పులు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంగా, అలాగే అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని లోపాలు సరిదిద్దుకోవడంపై జగన్ ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. ఆయన అనుభవం, ప్రజల్లో ఉన్న తన బ్రాండ్ వాల్యూతో 2029 నాటికి వైఎస్ఆర్సీపీ ఒక కొత్త శక్తిగా రూపొందుతుంది. ఇది ఇక జాతీయ రాజకీయాలు విషయానికి వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్రప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్సీ సాధించిన అద్భుత విజయం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ శక్తులు ఎదురవుతాయని ఆశను చిగురింపజేసింది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఏకీకరణకు అఖిలేష్ యాదవ్ చురుగ్గా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో తనకున్న పట్టును ఉపయోగించి జగన్ రెడ్డి 2029 నాటికి అఖిలేష్తో కలిసి ఒక బలమైన ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు వ్యూహాలను రచించే అవకాశం ఉంది. ఈ కూటమి కేంద్రంలో అధికారాన్ని శాసించే స్థాయికి చేరుకునే అంచనాలు ఉన్నాయి. 2029 నాటికి రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుతాయో ఊహించడం కష్టం. అధికారం కూటమిలో వైరుధ్యాలు లేవెత్తనవచ్చు, లేదా సంక్షేమ, అభివృద్ధి మధ్య సమతుల్యత దెబ్బతినవచ్చు. అట్లాంటి పరిస్థితి జగన్ రెడ్డికి అనుకూలంగా మారుతుంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కష్టాలను దగ్గరగా చూస్తూ తన పాలనలోని వచ్చిన మంచిని సరికొత్త కోణంలో ప్రజలకు చేరువ చేయగలిగితే 2029లో ఆయనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. జాతీయ స్థాయిలో అఖిలేష్ యాదవ్ మద్దతుతో ప్రాంతీయ పార్టీలు, సముదాయంలో కీలక నేతలు ఎదిగేందుకు జగన్కు ఒక బలమైన అవకాశం దొరుకుతుంది. అందుకే ఈ ఓటమి జగన్కు విశ్రాంతి కాదు, 2029లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడానికి సిద్ధం కావడానికి దొరికిన సమయం అని చెప్పవచ్చు.